ఆచార్య చాణక్యుడి విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో తక్కువ వైఫల్యాలను ఎదుర్కోవలసి ఉంటుందని అంటారు. ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించాడు. చాణక్యుడు మానవ జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. చాణక్యుడు ఇప్పటికీ గొప్ప విద్యావేత్త, ఆర్థికవేత్త మరియు దౌత్యవేత్తగా పరిగణించబడ్డాడు. ఆచార్య చాణక్యుడి విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో తక్కువ వైఫల్యాలను ఎదుర్కోవలసి ఉంటుందని అంటారు. అందుకే చాణక్యుడి విధానాలు నేటికీ ఔచిత్యంగా ఉన్నాయి. జీవితంలో ఏ వ్యక్తులకు సహాయం చేయకూడదో కూడా మీరు తెలుసుకోవాలి. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక మూర్ఖుడికి సహాయం చేయవద్దు. తెలివితక్కువ వ్యక్తికి జ్ఞానపు మాటలు చెప్పకూడదు. అలాంటి వారికి జ్ఞానాన్ని అందించడం గేదె ముందు వేణువు వాయించినట్లే. బుద్ధిహీనుడికి జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా మేలు చేయాలని మనం అనుకుంటాం, కాని మూర్ఖుడు దీనిని అర్థం చేసుకోడు. ఈ వ్యక్తులు వ్యర్థంగా వాదిస్తారు. దుష్ట స్త్రీలకు దూరంగా ఉండండి. చాణక్య నీతి ప్రకారం చెడు స్త్రీల నుండి ఎప్పుడూ దూరం పాటించాలి. బురదలో రాయి విసిరితే చిందులు మీమీద పడతాయని అంటారు. అదేవిధంగా ఒక దుష్ట స్త్రీ మీ చిత్రాన్ని పాడు చేయగలదు. ఎటువంటి కారణం లేకుండా సంతోషంగా ఉండనివాడు, స్వయంగా సంతోషంగా ఉన్నవారికి దేవుడు కూడా సహాయం చేయలేడని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులు ఇతరుల పురోగతి మరియు శ్రేయస్సును చూసి అసూయపడతారు మరియు శపిస్తారు. అలాంటి వారికి సహాయం చేయాలనుకుంటే మీరు మీ చేతుల్లో నిరాశ చెందుతారు. ఈ వ్యక్తులకు మంచి చేయడం బాధను కలిగిస్తుంది, కాబట్టి అలాంటి వ్యక్తుల నుండి దూరం ఉండాలి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.